ఎమ్మెల్సీ ఎలక్షన్ రిగ్గింగ్ చేసి గెలిచారు. కూటమి గవర్నమెంట్ అది ఇది అని మాట్లాడటంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉండి మాట్లాడతారో, అవగాహన లేకుండా మాట్లాడతారో కూడా తెలీదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఏంటండి? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. అది ఎన్రోల్ చేయించుకోవాలి. ఓటు ఎన్రోల్ చేయించుకోవాలి. ఎన్రోల్ చేయించుకున్న ఓటు అక్కడ ఉంటేనే వాళ్ళెళ్లి చేయగలరు. ఇదేమన్నా జనరల్ ఎలక్షన్స్ లాగా రిగ్గింగు అది చేసే అంత ఇది కాదు. ఏదో మెయింటైన్ చేయడానికి కూడా లేదు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఆ ఓటర్ ఎన్రోల్ చేయించుకున్నాక తనకు వేతొచ్చాకే వెళ్ళాలి అక్కడికి. ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఎందుకని ఇంక అవగాహన లేదు. ఏదో జనరల్ ఎలక్షన్స్ లేక ఈయన వరకే చేస్తారే. రిగ్గింగులు చేసేసి బెదిరించి లేకపోతే మొత్తం కంప్యూటర్ అదే ఈవీఎం బాక్స్ పగలగొట్టి అలాంటి టైపు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అసలు జరగనే జరగదు. ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాస్త కూస్త అవగాహన ఉన్నాళ్ళు. రాజకీయాల మీద అవగాహన ఉన్నాళ్ళు. మొత్తం రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉన్నోళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్. ఆ మాత్రం అవగాహనకున్న ఆయన మరి ఎడ్యుకేషన్ ఏం చదివారో మనకైతే తెలీదు. ఆయనకసలు అవగాహనే లేదు. దాని గురించి ఏమో పెద్దగా బెంకి చించేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఆయన బురదజల్లేద్దామని ఇచ్చినట్టుగా ఉంది. అని ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకొస్తా నేను. అది నన్నలు పక్క రాష్ట్రాల్లో గాని ఇద్దరున్నా, ముగ్గురున్నా ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి ఏంటి కావాలని అది ఇది అని మాట్లాడతారు అందరి మీద. అసలు ప్రతిపక్ష హోదా అలా కూడా తెలీదు. అది అవగాహన లేదు. ఆ! కనీసం 11 ప్రతిపక్ష హోదాకి కావాల్సినన్ని సీట్లు. కనీసం 21 అది కూడా లేకుండా 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేశారే ప్రజలు. మీకెలా ఇస్తారు ప్రతిపక్ష హోదా అలా వస్తది? అదెవరో ఇచ్చన్నారు. ప్రజలు మీకిచ్చేది. అది మీ అంతట మీరు తీసేది కాదు. వేరే వాళ్ళు మీకొస్తుంటే అడ్డుపడేది కాదది. మీ అంతట మీకొచ్చేది కాదు. ప్రజలు ఇస్తేనో ప్రతిపక్ష హోదా నీకొస్తది. లేదంటే మీరు చెప్పేత్తన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం నుంచి మేము ఇంకో 10 మందిని లాగేవాళ్ళమేను. వద్దన్నాను. అంతే జగన్మోహన్ రెడ్డి గారు మీరంత విశాల హృదయమా? మీరంత విశాల హృదయమండి? మీరు ఆపారా? ఎవరంత అంత తలక మాసినోళ్ళు ఎవరు నీ ప్రభుత్వంలోకొచ్చారు. వచ్చేవాళ్ళు ఎప్పుడో వచ్చేసారు అప్పుడే. వాళ్ళందరూ ఎందుకు పనికి రాకుండా ఈరోజు ఇళ్ళలో గోళ్ళు గిల్లుతున్నారు ఆళ్ళందరూ. వచ్చేవాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ గోళ్ళు గిల్లుకున్నారు ఈరోజు. అంతేగాని ఎవరో మీ అమ్మలో పడిపోయి నీకేదో వచ్చేసి నువ్వేదో ప్రతిపక్ష హోదా రాకుండా చేద్దామని అనుకుంటాం అన్నది ఉత్తి హాస్యాస్పదం. ఆ మాటలు నమ్మడానికి ప్రజలెవ్వరూ సిద్ధంగా లేదు. అంతేకాదు మనం ఇప్పుడు చూస్తున్నాం. గత ఎలక్షన్స్‌లో కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది. అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఎంత నమ్మకం వచ్చిందో చూడండి మనం. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఎంత నమ్మకం వచ్చిందో చూడండి. మొన్న ఎలక్షన్స్ కన్నా ఇప్పుడు ప్రతి చోట కూడా 5%, 3% అలా పెరిగినాయి ఓట్‌కి. చూసారు కదా! అదేలే చూసాయినా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఏదో ఒక బురద జల్లాలి. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద రాళ్ళేసేయాలని చెప్పేసి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటారు. అది కూడా ఆయన సొంతంగా మాట్లాడలేరు. ఎవరో రాసిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డో ఎవరో ఉన్నారు. ఆయన రాసిచ్చిందల్లా కింద చూసుకుంటా చదువుతా చెప్తాడాయన. మాజీ ముఖ్యమంత్రి అయ్యాయికి మామూలుగా మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అలా మాట్లాడటం ముఖ్యమంత్రిని గాని, మంత్రులు గాని మాట్లాడటం కరెక్టేనంటారా సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత్వ సంస్కారం ఎక్కడుంది? ఆయనకొచ్చి ఆయన నోటెంబటొచ్చే వల్గర్ మాటలు. అలాగే యథాతథ తథా ప్రజగా ఆయన అదివరకున్న మంత్రివర్గ సహచరులు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అంత దారుణంగా వల్గర్‌గా మాట్లాడారు. ఆయనకసలు ఒక ఉచ్చు, నీచ్చు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకల్లా ఏదో రకంగా అధికారంలోకొచ్చేయన్నీ వచ్చేసారు. వచ్చిన కాడి నుంచి ప్రతిపక్షాలు ఎలాగైనా సాధించాలనుకున్నా అప్పుడు సాధిచ్చారు. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారాయన. అంతేగాని ఆయన మీదకి ఏదంటే అది తిప్పేస్తా ఉంటారు ఆళ్ళు. అంతే. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంపై మీరు. సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు అనడానికి ఈళ్ళకేమైనా కళ్ళు పోయినాయా ఏంటి? కళ్ళారా పోయినాయా? అధికారంలోకొచ్చిందని పెన్షన్ 4000 అన్నారు. అప్పుడు 2000 ఇచ్చేసారు. వెంటనే 4000 ఇస్తున్నారు. అసలు ఫస్ట్ తారీఖు పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. అలాగే 100 గ్యాస్ సిలిండర్‌లన్నారు. దీపావళికి 100 గ్యాస్ సిలిండర్‌లొచ్చేసి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ లాస్ట్‌లో ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేసారు. రేపు ఉగాదికి ఫ్రీ బస్ అంటున్నారు. అదొచ్చేస్తది. రేపు మే నెలలో తల్లికి వందనం అంటున్నారు. అది ఇచ్చేస్తాయి. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే లోకేష్ బాబు యువగళం పాదయాత్ర 20,00,000 ఉద్యోగాలొస్తాయన్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు డీఎస్సీ కూడా రిలీజ్ చేసేస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉంటే, ఇక మీరేదో ఇక రాళ్ళేయాలి, ముందెయ్యాలని చూస్తే ఎలాగ ఎలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి
ఇంకా ఆ మాత్రం తెలిసిపోలేరా? అంటే ఏం లేదు ఈళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఈళ్ళన్నీ ఇచ్చేస్తున్నారే పథకాలన్నీ ప్రజలకు అమలు చేసేస్తున్నారే, ప్రజలు కొంచెం హ్యాపీగా ఉన్నారే అది తట్టుకోలేకపోతున్నారు ఈయన. తట్టుకోలేక ప్రజల్ని ఏదో ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఆళ్ళ ఆటలే సాయవట. అంటే సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సంపద సృష్టిస్తున్నారండి. ఈయనున్నప్పుడు ఏమైనా కంపెనీలు ఇచ్చినాయా? ఈ విదేశీ కంపెనీ ఏడన్నా వచ్చావా? ఈయన హెచ్‌ఓడి ఏం పెట్టించాడు నీ దగ్గరను? చేపల కొట్టు, రొయ్యల కొట్టు, ఆ! మటన్ షాపులు, చికెన్ షాపులు, బార్బర్ షాపులు ఏవో ఎక్కిచ్చారాయన. ఆయన ప్రజలకిచ్చిందేంటంటే అదిగో అవి. ఇచ్చి సంపద నేను సృష్టించేస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఎవరికి ఆళ్ళు మీరు చికెన్ అమ్ముకుని సంపాదిచ్చిస్తేనే మటన్ అమ్మి సంపాదించుకోవాలని ఇష్టం వచ్చినట్టు దుక్కేశారు. ఇదే చంద్రబాబు గారు వచ్చి నాకు దావేశంలో ఇచ్చారు. ఈళ్ళకి ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి ఇప్పుడు? వైజాగ్‌లోనే వస్తది కంపెనీ చాలా వరకు. అదే మరి ఇవన్నీ రేపొద్దున ఎంతమంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఎంతమందికి ఉపాధి లభిస్తది? ఇదంతా దానివల్ల ట్యాక్స్ ఎంత పడతది? ఎంతమంది ట్యాక్స్ పోయిరాళ్ళు ఉంటారు? ఇదంతా సంపద గదా! ప్రభుత్వ ఖజానాకి సంపదే గదా అది. ఆ మాత్రం తెలీదా ఈ ముఖ్యమంత్రికి? ఆయన అలాగే మాట్లాడుతా ఉంటాడండి. ప్రజలు అలాగే ఆయన్ని చూసి నవ్వుకుంటా ఉంటారు.